హలో మూవీమేట్స్, ఓటీటీలో ట్రెండ్ అవుతున్న బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 లగ్గం తెలుగు. ఈ వీకెండ్ పిల్ల జల్ల అంతా కలిసి సరదాగా చూసే డైరెక్ట్ తెలుగు సినిమా ఏదైనా ఉందా అంటే అది ఒకటి మాత్రమే. ఇది మన తెలంగాణ పల్లెటూరు మూవీ. షూటింగ్ కూడా కామారెడ్డి బీవీపేట సరౌండింగ్ లో జరిగింది. బలగం మూవీలో అంత కిరాక్ కాకపోయినా కానీ ఇందులో కూడా మంచి ఎమోషన్స్ తో బాగానే తీశారు. సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకునే తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని తండ్రి రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు. మరి తన అల్లుడు సాఫ్ట్వేర్ కి ఇచ్చి పెళ్లి చేశాడా? మధ్యలో లగ్గంకి వచ్చిన తిప్పలేంటి అనేదే ప్లాట్. సాఫ్ట్వేర్ వాళ్ళు అండర్వేర్ కూడా వేసుకోలేనంత బిజీగా ఉంటారు అనేలా, చదువుకున్న వాళ్ళు పొలం పని చేయడానికి పనికి రారా అనేలా, ఓవరాల్ గా పని కంటే మనుషులు ఇంపార్టెంట్ అని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే దాదాపుగా లగ్గంలో జరిగే కార్యక్రమాలను డీటెయిలింగ్ గా చూపించి సెకండ్ హాఫ్ లో అసలైన స్టోరీని ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చక్కని కడాక్ ఛాయ్ లాంటి మూవీని చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 టెరిఫైర్ 3. వామ్మో, ఇదేం సినిమా రా అయ్యా. దీనమ్మ ఈ మూవీ చూసాక మీ హార్ట్ ప్యాంటీలోకి రాకపోతే నా పేరు మార్చుకుంటా. ఎన్నో సినిమాలు చూసే నాకే అదో రకంగా అనిపించేలా చేశాడు ఈ డైరెక్టర్. వాడు కనిపిస్తే వాడి మొహానికి దండం పెట్టాలి బాబు. అంతలా చంపాలని కసి ఏంట్రా నాయన. క్లైమాక్స్ లా ర్యాట్ సీను అండ్ బాత్రూమ్ సీను అంత దారుణంగా ఎలా రా అసలు. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీ భూమి పైన ప్లే అవుతుంటే మీరు చంద్రుడి పైకి వెళ్ళిపోండి. అంత దూరం మెయింటైన్ చేయండి. పార్ట్ 1, 2 దారుణంగా ఉంటాయంటే ఇది ఇంకా దారుణం. టెక్సాస్ చైన్సా మసక్రే సా రాంగ్ టర్న్ కి గట్టి పోటీ ఇచ్చేలా తీశాడు. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో సునామీ గురిపించి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏముంది బ్రో తెలుగులో ఉంది అంటావు అంతే కదా అనుకుంటే కాదు, ఇది ఇంగ్లీష్లోనే ఉంది. మరి ఏంట్రా గుడ్ న్యూస్ అంటే, ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎవడో అప్లోడ్ చేసేసాడు. సో అది డిలీట్ అవ్వకముందే వెంటనే చూసేయండి. డిలీట్ చేయొచ్చు. ఇలాంటి మూవీని అర్ధరాత్రి ఒక్కరే ఇయర్ ఫోన్స్ లో పెద్ద సౌండ్ పెట్టుకొని చూస్తే సాహసమేం చెప్పాలి. సో సాహసం చేయరా డింబక, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఎలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది హిందీలో కూడా ఉంది. ఈ తోపులకే తోపు సిరీస్ ని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి. మీకు స్క్విడ్ గేమ్ సిరీస్ నచ్చింది కదా, అయినా అది నచ్చని వాళ్ళు ఉంటారా లేండి కానీ, అలాంటి సిరీస్ అలాంటిదే కాదు, దానికంటే ఇదే కిరాక్ అనే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువే. సో స్క్విడ్ గేమ్ కంటే తోపైన ఈ సిరీస్ ని మీరు చూడకపోతే ఎట్లా బ్రో. ఇంతకీ ఈ సిరీస్ ని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, మెయిన్ రీజన్ దీని సీక్వెల్ సీజన్ 3 2025లో ఎర్లీ ఫస్ట్ హాఫ్ లోనే రాబోతుంది. అది వచ్చేలోపే ఈ 2 సీజన్స్ కంప్లీట్ చేసి వాళ్ళతో పాటు మీరు కూడా ఈ గేమ్లో నేను కూడా ఆల్తా అనేలా రెడీగా ఉండండి. ఒక గ్యాంగ్ ఒక మిస్టీరియస్ గేమ్లో చిక్కుకొని ఎలా ఆడారు, ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు అయ్యారా పోయారా అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఆ బీజిఎం అయితే తోపు అంతే. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 ఐ హేట్ లవ్ తెలుగు. రణం మూవీలో అమ్మాయిలంటే మన ఆలీకి అస్సలు పడదు కదా. ఈ మూవీలో హీరోకి కూడా లవ్ అంటే పడదు. మరి లవ్ లో పడ్డాడా లేదా, ఆ లవ్ వల్ల కుటుంబాల్లో జరిగే లొల్లులు ఏంటి అనేది ఆ పాయింట్ తో వెళ్ళిన స్టోరీ అనమాట. ఇది సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉన్నా గానీ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కోసం ఫస్ట్ హాఫ్ కోసం టైం పాస్ చేసే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ. పల్లెటూరు డ్రామా వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా కనెక్ట్ అవుతారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఇన్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ఏలియస్ రొమిలస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 3000 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేసింది. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అంతరిక్షంలో పాత ఇన్ప సామాన్ లాంటి స్పేస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకేమైనా వస్తువులు పనికొస్తాయా అని సంచిలో వేసుకెళ్దామని ఒక గ్యాంగ్ అక్కడికి వెళ్తుంది. ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అనేలా ఏలియన్స్ వలలో ఎలా చిక్కుకున్నారు, మరి ఆ విశ్వం నుండి ఆ గ్యాంగ్ బయటపడ్డారా లేదా అంతా పై నుండి కింద పడ్డారా, ఎక్కడ పడ్డారో తెలియాలంటే ఈ మూవీని హాట్స్టార్ లో వెంటనే చూసండి. క్లైమాక్స్ లో మూవీ అయిపోయింది కదా అనుకుంటే ఇంకో సెకండ్ క్లైమాక్స్ చూపించడం నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 ది డైవ్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇద్దరు అమ్మాయిలు డైవింగ్ కోసం సముద్రంలోకి వెళ్తారు. కానీ ఒక అమ్మాయి స్ట్రక్ అయిపోతుంది. మరి ఇంకో అమ్మాయి తనని కాపాడగలిగిందా లేదా అనేదే ప్లాట్. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hours మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు. చూసినంత సేపు అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎలా సర్వైవ్ అవుతుంది అనేలా బాగానే తీశారు. మూవీ దాదాపుగా అండర్ వాటర్ లోనే షూట్ చేశారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. అండ్ మీలో
ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 మిస్టర్ ప్లాంక్టన్. ఈ కే డ్రామా అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేసి పడుతుంది మావా బ్రో. దీని IMDb రేటింగ్ కూడా 8.8/10 ఉంది. ఎందుకు ఈ షో ఇంత పాపులర్ అంటే ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే అనే తోపు కే డ్రామా ఉంది కదా, దాని మేకర్స్ దీన్ని తీశారు. మరి ఈ సిరీస్ కూడా దానంతా తోపా అంటే ఒక ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఎస్ డెఫినెట్లీ తోపు సిరీస్, కానీ 6 ఎపిసోడ్ నుండి గ్రాఫ్ అలా మెల్లిగా తగ్గుతూ వచ్చింది. అండ్ క్లైమాక్స్ సూపర్. ఓవరాల్ గా మీకు కే డ్రామాలు చూడడం అలవాటు ఉంటే ఒకసారి రొమాంటిక్ కామెడీ సిరీస్ ని కూడా చూసేయండి. హీరో హీరోయిన్ పెయిన్ల నుండి లేపుకెళ్ళిపోతాడు ఎక్కడికంటే వాళ్ళ తెలియని నాన్నని వెతకడానికి. మరి ఆ జర్నీలో ఏమైందనేదే ప్లాట్. ఈ సిరీస్ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఫైనల్ గా ఒక ఫీల్ గుడ్ సిరీస్ చూసామనేలా ఎండ్ అవుతుంది. దీనికి సీజన్ 2 ఉండదు. ఆరంభం అంతా ఈ 1లోనే. ఇది హిందీ ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది, నో తెలుగు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 8 కిష్కింద కాండం. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ సగం మందికి వరస్ట్ మూవీ అంటే సగం మంది గ్రేట్ మూవీ అంటున్నారు. నా ఓటు కూడా మీకు తెలుసు గ్రేట్ మూవీ అని. మరి ఎందుకు ఇలా అంటే చెప్తా బ్రో, మీకు కమర్షియల్ మూవీస్ ఇష్టమా లేక నాన్ కమర్షియల్ అంటే ఇలాంటి మూవీస్ ఇష్టమా అని నన్ను అడిగితే అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ముందుగా ఇది చిన్న బడ్జెట్, జస్ట్ 7 crores బడ్జెట్ మూవీ అండ్ మలయాళం మూవీ, సో స్లోగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని నేను మైండ్లో పెట్టుకొని చూసా. సో గన్ను మిస్సింగ్తో స్టార్ట్ అయిన ఈ మూవీ గన్ను మంకీ తీసుకెళ్ళింది. దానివల్ల ఆ కోతి వల్ల ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నారు. ఇఫ్ ఇదే స్టోరీ అయితే మనం గెస్ చేసింది అయింది కదా అనేలా నేను కూడా యావరేజ్ మూవీ అని లైట్ తీసుకోమనే వాడిని లేదా ఏదో ఒకటి అనేవాడిని. మనందరినీ ఎర్రిపప్ప చేశాడు డైరెక్టర్. ఆ క్లైమాక్స్ వల్ల స్టోరీ మొత్తం చేంజ్ అయ్యి అప్పటి వరకు తెలిసిపోయింది స్టోరీ అనేలా చూసే మనకి ఇదేంటి ఇలా జరిగిందా, అందుకని ఆ క్యారెక్టర్స్ ఫస్ట్ నుండి అలా బిహేవ్ చేస్తున్నాయని ఒక అర్థవంతమైన రైటింగ్ వల్ల ఫిదా అయిపోయా. కొన్ని ట్విస్ట్లు కొన్ని సినిమాలో కావాలని ఇరికిచ్చినట్టు ఉంటాయి, కానీ ఇందులో దాన్ని ట్విస్ట్ అనలేం. ఆ కోడలతో మనం కూడా తనలాగే ఫీల్ అవుతూ ఆ కోడలతో ట్రావెల్ చేస్తాం. మనం కూడా ఏదో డిటెక్టివ్ లాగా ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. సో ఓవరాల్గా ఆ రైటింగ్కి నేను ఫ్లాట్ అయ్యా, అందుకే నాకు నచ్చింది. మలయాళం వాళ్ళకు కూడా నచ్చి IMDb రేటింగ్ 8.4/10 ఇచ్చారు. 7 కోట్ల మూవీ బడ్జెట్కి 70 కోట్లు సమర్పించుకొని బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్ OTT. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 9 స్పెల్ బౌండ్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా అయితే వాళ్ళకి ఈ మూవీని పక్కా చూపించండి. ఈ కాలంలో పేరెంట్స్ కోసం పిల్లలు ఏం చేస్తున్నారు రా భయ్ అంటే లచ్చలు పెట్టి చదువుకోండిరా అంటే చక్కగా చదువుకోరు. అప్పట్లో మనకైతే మొత్తం కలిపి లచ్చ కూడా కాలేదు. కళ్ళు దొబ్బుతాయిరా అంటే ఆ ఫోన్లోనే మొహం పెడతారు. అవన్నీ పక్కకు పెడితే వాళ్ళు తప్పు చేస్తే మనం కొట్టాల్సింది పోయి వాళ్ళే తిరిగి మనల్ని కొట్టేలా తయారవుతున్నారు. రీసెంట్ గా జనకాయత గనకలో వెన్నెల కిషోర్ పరిస్థితిని చూసాం కదా, కానీ ఈ మూవీలో అమ్మా నాన్నకి పడ్డ శాపం పోవడానికి కూతురు ఏం చేసింది అనేది మస్తు ప్రయత్నం చేశారు. యానిమేషన్ ఆ కలర్ గ్రేడింగ్ అయితే అబ్బాబ్బా ఏమన్నా ఉన్నాయా. నెట్ఫ్లిక్స్ అంటేనే అలా మెయింటైన్ చేస్తారు. మరి బీజిఎం కూడా సూపర్. మరి ఈ మూవీని పెద్దలతో కలిసి పిల్లలు చూడొచ్చా అంటే పిల్లలు పెద్దలు అందరు కలిసి పక్కాగా చూడాల్సిన కలర్ఫుల్ మూవీ ఇది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 10 ఏ కాళీ ఆంకే సీజన్ 2. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ సెకండ్ సీజన్ కోసం మీలో చాలా మంది కళ్ళు కాయలయ్యేలా వెయిట్ చేశారని నాకు తెలుసు. ఇంతవరకు మీరు అసలు సీజన్ 1 చూడకపోతే ఫస్ట్ అది చూడండి, అది కూడా తెలుగులో ఉంది, అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఈ సెకండ్ సీజన్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ మస్తు ఉంది. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే జబర్దస్త్ ఉంటాయి, కానీ అవి 2లో మిస్ అయ్యాయి. అలా అని ఈ 2 వేస్ట్ సిరీస్ అని కాదు, కానీ జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. 1లో ఇది కూడా కిరాకు ఉంటది అనే ఫీల్ తోనే చూసా కానీ నాకు రీచ్ కాలేకపోయింది. సో మీరు కూడా నాలాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఏం పెట్టుకోకుండా జస్ట్ టైం పాస్ కోసం అలా చూడండి, ఓకే ఇట్స్ గుడ్ అనేలా ఫీల్ అవుతారు. లవ్ తో మిక్స్ అయిన ఈ థ్రిల్లర్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు, పొగు మీయడం వేగు చురుమిల్లై మూవీ చూశాను, ఎమోషనల్ మూవీ అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ సుమా కీర్తనసిస్ కామెంట్ పెట్టింది, స్మైల్ మూవీ ఈజ్ టెరిఫైయింగ్ బ్రో అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు
చేసుకున్నందుకు థ్యాంక్స్ కీర్తన సీస్. నెక్స్ట్ థర్డ్ వన్ రాకేష్ బ్రో కామెంట్ పెట్టాడు. వరుణ్ డాక్టర్ మత్తు వదలరట్టు కిరాక్ మూవీస్ అనే మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ వరుణ్ బ్రో. ఈ లిస్ట్లో నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ చదువుతానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.